విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు చాలా వరకు వాళ్ళ మీద శ్రద్ధ కన్నా వేరే వాళ్ళ మీద శ్రద్ధ బాగా పెడుతుంటారు. వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎటు పోయినా కూడా వాళ్ళనే ఫాలో అవుతుంటారు. అలా చేయడం వల్ల మనకు లాభమా నష్టమా ఎలా ఉంటుంది? జీరోనే కన్నా జీరో ఉన్న స్థాయి కన్నా కూడా ఇంకా దిగజారిపోతారు. అయ్యో, ఇతరుల గురించి ఎప్పుడైతే మాట్లాడతారో, ఇతరుల గురించి ఎప్పుడైతే విమర్శిస్తారో, ఇతరుల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇంకా జరిగేదంతా జీరోనే. ఓకే. ఎందుకంటే కొంతమంది ఉంటారు, పని బాటలు కూడా ఉంటాయి. పని ఉన్నా కానీ కొంతమంది సోమరితనంతో ఉంటారు. భార్య పోయి సంపర్చుకొస్తే భర్తలు కూర్చొని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. పట్టించుకోరు ఇంట్లో కుటుంబాన్ని గురించి, అన్నమానికి ఉందా, ఏముంది అని పట్టించుకోరు. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే భార్య గమ్మని లేస్తారు, వాళ్ళ పని ఏం చేసుకొని వాళ్ళు తినపోయిన బయట పోయేసే కాలం పోయేసే రచ్చబండల కాడ, టీ అంగల కాడనో ఎక్కడ 10 మంది కూర్చున్న దగ్గర కూర్చునేస్తుంటారు. అక్కడ పోతే ఏమొస్తుంది? ఊరు కథలన్నీ వస్తాయి. ప్రపంచంలో జరిగేదన్నీ బయట వస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు అయితే ప్రపంచాన్ని తీసుకుంటారు, రాష్ట్రాన్ని తీసుకుంటారు. కొంచెం చదువు లేని వాళ్ళు అయితే ఊరిని తీసుకుంటారు, మండలాన్ని తీసుకుంటారు. వాడు ఇటు సంపాదించినాడు, వీడు ఎట్టు పోయినాడు, వాడు మొండనా కొడుకు ఏమి లేకుంటున్నాడు రా, వాడు కారు కురేసుకున్నాడు ఎట్రా, మరి వీడు కాంట్రాక్ట్ ఎత్తున్నాడు రా, ఏమి లేకుండా నష్టపోతున్నాడు. ఇప్పుడు బాగా ఇల్లు కట్టేస్తున్నాడు, ఇసుకలు పోసి కట్టేసి దాన్ని నేర్చుకున్నాడా, కుమ్మేస్తున్నాడు రా అంటే మాట్లాడినారు, అయిపోయింది. ఇంకొకరు ఆ ఆడ మనుషుల గురించి మాట్లాడతారు. ఎప్పుడో చెప్పాను ఎన్నో వీడియోలో, ఆడదాన్ని అస్సలు విమర్శించకూడదు. లక్ష్మీదేవి డబ్బు కావాలన్నవాడు ఆడదాన్ని విమర్శించినప్పుడు గోయిందా, ఆమె ఒప్పుకోదు, ఛాన్స్ లేదు. ఏ ఇంట్లో అయితే ఆడది అవ్వుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి పడిపోతుంది, వచ్చి కూర్చుంటుంది. నువ్వు పిలవబోలే, నువ్వు ఆమె ఇష్టం వస్తుంది. ఏ ఇంట్లో అయితే ఆడది ఏడుస్తూ ఉంటుందో ఉండేది కూడా కూర్చుకొని బయట వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం చూసే పని లేదు. ఆమెకి ఇష్టపడదు. ఎప్పుడైతే నవ్వులు కలకలాడుతూ ఉల్లాసంగా కలకలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి రావడమే ఆమెకి ఇష్టం. ఆ ఇంట్లో పిలవపోయినా కూడా వచ్చి కూర్చుంటుంది. ఏ ఇంట్లో అయితే ఏడుస్తూ ఉంటుంది ఆ ఇంట్లో అసలు ఆమెకి ఏడుపు అంటే అసలు నచ్చదు. దుఃఖం 100 తీసుకొస్తుంది. ఆ దేవత వేరే, ఆ దేవత వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ సంవత్సరాలు పడుతుంది బయట పోయేదానికి. అందుకని మనకి ఏడవకుంటూ ఉండండి, ఆడదాన్ని విమర్శించండి. కొంతమంది ఉంటారు, రే వాడు భార్య ఎట్లా పోయింది, ఎట్లా వచ్చింది, ఆడ చూడు మేకప్ చూసినా, వాళ్ళ భర్తకు తెలుసు భార్య ఎంత మాత్రమే, వాడు భర్తకు తెలుసండి నా భార్య మంచిదని వాడికి తెలుసు. అంటే బయట పోతే చీర కట్టకూడదా, మంచి నగలు వేసుకోకూడదా, తల దూకోకూడదా, పూలు పెట్టుకోకూడదా, ఎవరు చెప్పారు? వాడు భర్తే పెట్టుకొని పో అంటున్నాడు, నీకెందుకు వచ్చింది మాట్లాడతారు వెనక చేరి. అది వికారం. అంటే చూడు, నీ గురించి మర్చిపోతున్నావు, మొత్తం మర్చిపోయినావు, అయిపోయింది. ఎప్పుడు చూసి మాట్లాడుతున్నారు, 10 మంది చూసినారు, 12 అయిపోయింది, 1 అయిపోయింది టైం. అన్నం తినాలి, ఆకలి అనమాట. ఇంటికి పోతారు, ఇంటికి పోతే ఏముంటుంది ఆడ? ఇంతసేపు మాట్లాడింది ఎవరి కథలు? నువ్వా వాళ్ళ గురించి ఊరి కథలు మాట్లాడినావు. ఇంటికి పోయినావు, అన్నం పెట్టంటే ఏముండదు అని పెట్టమంటావు. నువ్వు సంపాదించుకొచ్చి ఇస్తేనే కదా మహాన తల్లి ఉండేదానికి. ఇంట్లో ఆడది ఇప్పుడు ఆమె ఎక్కడికి పోకూడదు అన్నావు, ఇంట్లో పని చేసుకుని ఉంటుంది. కొంతమంది ఇంట్లో పని హౌస్ వైఫ్లు ఉంటారు. ఇంట్లో పని వాళ్ళ పిల్లలు పని చూడడం, ఇంటి పని చూడడం చేసుకుంటారు. ఉండేదాన్ని వండి ఆడబెడతారు. ఏది ఉంది నీళ్ళు మెతుకులు తాగంటారు. ఉండేదాన్ని పెట్టుకుని నిరాశలో ఉంటుంది ఆమె. ఏమీ లేదే, పక్కన వాళ్ళు చూడు వాసన వస్తుంటుంది, మటన్ వాసన, చికెన్ వాసన, చేపల పులుసు వాసన. ఇది ఏ వాసన లేదు. ఏం వాసన ఉంది? దుఃఖం వాసన ఉంది. ఇతని వల్ల, ఈ మహానుభావుడు వల్ల. ఆ విధంగా ఆలోచించి గోయిందో అంటే ఇంతసేపు ఊరికి అతలనే మాట్లాడు, నీ మైండ్ని మొత్తాన్ని ఫోకస్ ఇతరుల మీద పెట్టావు. ఎదుగుదల ఎక్కడే లేదు, జీరోలోనే ఉంటుందండి. ఆ విధంగా మాట్లాడకూడదు, విమర్శించకూడదు. ఎక్కడ విమర్శన అనేది రాకూడదు. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నీ గురించి? ఎందుకు ఇతరుల గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎలాగైనా సంపాదించుకోరు. వాళ్ళు అనుకున్నారండి, ఒకడు ఉంటాడు ఎగ్జాంపుల్, ఒకడు అనుకుంటాడు ఎలాగైనా నేను ఎదగాలి, ఎలాగైనా పోవాలని. వాడు ఎలాగైనా అనుకున్నాడు, వాడు మైండ్ థాట్. ఇప్పుడు నువ్వు ధనవంతుడు, ఇంకొకటి పేదవాడు ఉన్నాడు. నువ్వు ధనవంతుడు పోతూనే ఉన్నావు, ఇంకా దూసుకెళ్తూనే ఉన్నావు. వాడు అక్కడే ఉన్నాడు. వాడు మైండ్ సెట్ నీకు తెలియదు, నీ మైండ్ సెట్ వాడికి తెలియదు. తెలుసా? తెలియదు. నువ్వు అనుకుంటుంటావు ధనవంతుడు ఏమన్నా, ఎన్నో వీడియోలు చెప్పాను. వాడు ఎనీ టైం డబ్బును గురించి ఆలోచిస్తాడు, డబ్బును గురించి, బిజినెస్ గురించి. వాడు ఇంకా ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, దాన్ని చూస్తూ పోతూ ఉంటాడు. అంటే వాడిని గురించి ఆలోచిస్తూ పోతున్నాడు కాబట్టి వాడు దూసుకొని వెళ్తుంటాడు. వీడు ఇతరుల గురించి ఆలోచిస్తూ అక్కడ కూర్చొని ఉంటాడు, ఇంకా కూడుకొని చేస్తూ ఉంటాడు. ఇతరుల మీద పడి వాడు పోతుంటాడు. ధనవంతుడు ముందుగానే పోతుంటాడు. ఇంకా కారు కొంటాడు, ఇంకొక లగ్జరీ కారు కూడా కొంటాడు, 2-3 కార్లు కూడా పెట్టుకుంటాడు. ఏమంటే డబ్బు ఉంది, అనుభవించడానికి వాడు సాధిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. నువ్వు మాట్లాడు. ఇంట్లో వాడు ధనవంతుడు మంచి రిచ్ భోజనం, మటన్, చికెన్, ఫిష్ కావాలన్నా, నాన్ వెజ్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా కోరింది తింటాడు. నువ్వేం తింటావా? ఒక్కొక్క రోజు ఫస్ట్ కూడా నువ్వు ఇతరుల గురించి ఆలోచన పెట్టినప్పుడు నీ దగ్గరికి ఏమొస్తుంది? ఏమి రాదు. అందుకని ఇతరుల గురించి ఆలోచించడం, మాట్లాడడం, విమర్శించడం వల్ల ఏమనదు. చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, అన్ని చోట్ల ఉన్నాయి కదా, విజయవాడ, ఒంగోలు కూడా తొందరలో పెడతాను. ఆ క్లాస్ ఫీడ్బ్యాక్ చూడండి. ఒకప్పట్లో సార్ ఇట్లాగానే ఉన్నాం సార్, మేము ఒకప్పట్లో మీ వీడియోలు చూసిన తర్వాత, కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఎందుకు మనం ఇలా ఉన్నాము అనేసి ఆలోచించినాము.
మా జీవితాన్ని మేమే మార్చుకున్నాం. ఎవరు క్రియేటర్ ఎవరంటే నువ్వే సృష్టికర్త, అదే. నువ్వే మార్చుకోవాలి, ఎవరు మార్చెవరు నువ్వే. నీ ఆలోచన విధానం, ఆలోచించే విధానంలో తప్పు చేస్తున్నావు. ఇతరుల గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ ఇంట్లో ఆడబడుసు, నిరాశ, మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు, పిల్లలకి చదువు, మంచి చదువు లేదు. చదవాలంటే కూడా వాడికి అడిగింది బుక్ ఇవ్వాలి, పెన్ ఇవ్వాలి, కాలేజీలో ఫీజు, స్కూల్ ఫీజు కడితేనే వాళ్ళు ఉత్సాహం పోతారు. అవును. అందరు కట్టేసి ఉంటే ఏమ్మా మీరు ఫీజు కట్టలేదు, ఏమి మీ కథ, ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, ఎగ్జామ్ రాయలేరు మీరు అంటే ఉంటే 10 మందిలో నిరాశ పడుతుంది వాళ్ళకి. అవును. ఇక్కడ వచ్చి అమ్మా అంటారు, అబ్బని అడగలేక, అబ్బు ఉంటే కదా ఇక్కడ అడిగేది దానికి. అదే. అడిగిన పడి అంటారు, కడతాం పో అనేసి వెళ్తూ ఉంటాడు. బాధ్యత లేని వాళ్ళు, భార్య కుళ్ళతా ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఎవరిని అడగాలి, ఎక్కడ అప్పు చేయాలి, లేక మన చెవులో ఉండేది ముక్కులో ఉండేది పెట్టి ప్రకారం చదివించాలి, నిరాశలో పుట్టిపోతుంది. ఇదంతా అవసరమా నీకు? అదే. అవసరమా? అందువల్ల ఇతరుల గురించి ఆలోచించేది, మాట్లాడేది నిలపండి. నీ గురించి ఆలోచించాలని నెక్స్ట్ వీడియో చెప్తాను, ఎలా ఆలోచించాలి ఎలా అనేది. అవును. ఇప్పుడు ఆ నిరాశ అన్ని పోవాలి. ఆ తల్లి చూడు ఏం పాపం చేసింది, నిన్ను నమ్మి వచ్చింది కదా, అవును. నువ్వే కదా బిడ్డలు పుట్టించుకున్నావు, నిన్ను నమ్మి పుట్టించుకున్నది కదా. ఇప్పుడు చూడు పిల్లల్ని అన్యాయం చేస్తున్నావు, భార్య అన్యాయం, నువ్వు బాధ్యత లేకుంటున్నావు. ఆ తల్లి ఎన్నాళ్ళు పడేస్తుంది, లేదంటే ఎక్కడో కూలి పని పోయి తీసుకొచ్చి దాన్ని సరి చేసుకుంటుంది. మంచి తిండి ఇవ్వలేదు పిల్లకాయలకి, మంచి బట్టలు ఇవ్వలేదు. ఆమె అంతవరకే చేయాలి, అంతవరకే అండి, అంతకు మించి లేదు. కొంత తెలివైన వాళ్ళు అయితే మంచి ఉద్యోగం లేక బిజినెస్ పెట్టి దానికుండా 10 రూపాయలు సంపాదించుకుని పిల్లల్ని బాగా చదివించే వాళ్ళు కొంతమంది మేధావులు ఉన్నారు, ఆడబడుసులు. అంటే వాళ్ళ తెలివిని బట్టి పోతుంటుంది. అందుకని ఇతరులను విమర్శించడం వల్ల జీరో అయిపోతాం. అందుకని నీ గురించి ఆలోచించాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎలా అనేది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచి అలవాట్లని క్రియేట్ చేసుకొని మంచిగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.